Let's go to Las Vegas. Hey all, welcome to Live Life with Shravs. రొటీన్ లైఫ్ నుంచి కొన్ని రోజులు ఎక్కడికైనా పారిపోదామని నేను వేగస్ వెళ్తున్నాను. దిస్ వీడియో ఇస్ ఆల్ అబౌట్ మై ట్రిప్ టు లాస్ వేగస్. వేగస్ అంటే ఫస్ట్ మనందరికీ గుర్తొచ్చేది కసినోస్. కానీ వేగస్ కి కసినోసే కాకుండా బోల్డ్ అంత కల్చర్, హిస్టరీ ఇంకా ట్రెడిషన్ కూడా ఉంది. సో ఈ వీడియోలో నేను వేగస్ లో ఏం తిన్నా, ఎక్కడ తిరిగా, ఎక్కడ స్టే చేసాతో పాటు ఆ కల్చర్, హిస్టరీ, కొన్ని ఫ్యాక్ట్స్ ఇవన్నీ కూడా చెప్తాను. అండ్ ఆల్సో ఫస్ట్ టైం వేగస్ వెళ్తున్న వాళ్ళ కోసం కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా ఉన్నాయి. సో ఎండ్ దాకా మిస్ చేయకుండా చూడండి. అండ్ నేను వేగస్ వెళ్ళడం ఫస్ట్ టైం కాదు, నేను ఇంతకు ముందు చాలా సార్లు వెళ్ళా అండ్ మా హస్బెండ్ కూడా చాలా సార్లు వెళ్ళాడు. కాకపోతే మేము ఇద్దరం కలిసి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం. సో దిస్ ట్రిప్ ఇస్ గోయింగ్ టు బి డిఫరెంట్. ఎనీవే, మాకు పోర్ట్లాండ్ నుంచి వేగస్ కి 1.5 hour ఫ్లైట్. సో అలా ఫ్లైట్ ఎక్కగానే ఇలా వేగస్ లో ల్యాండ్ అయిపోయాము. సో ఇక్కడ ఒక టిప్ ఏంటంటే, మీరు ఓన్లీ స్ట్రిప్ మీదనే ఉంటాము, కంప్లీట్ గా వేగస్ లోనే స్టే చేస్తాం, మీకు ఎక్కడికి బయటికి వెళ్ళము అన్నప్పుడు రెంటల్ కార్ తీసుకోకండి, మనీ వేస్ట్. అండ్ స్ట్రిప్ మీద ఎక్కువ వాకే ఉంటది, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కూడా బాగానే ఉంటది. సో అన్లెస్ యూఆర్ ప్లానింగ్ టు గో అవుట్, డోంట్ వేస్ట్ మనీ ఆన్ రెంటల్ కార్. మేము నైట్ ల్యాండ్ అయ్యాము, సో రూమ్ కి వచ్చి జస్ట్ పడుకున్నాం అంతే. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. మార్నింగ్ లేచి రెడీ అయిపోయాము. మా హస్బెండ్ రెంటల్ కార్ తీసుకురావడానికి వెళ్ళాడు. తను వచ్చిన తర్వాత రూమ్ చెక్అవుట్ చేసి దారిలో ఎక్కడన్నా బ్రంచ్ చేసుకుని మేము క్యానియన్స్ కి స్టార్ట్ అయిపోతాము. మేము వెళ్తున్న క్యానియన్స్ ఇక్కడ నుంచి 2.5 hours. సో వేగస్ నుంచి 2.5 hours దూరంలో ఉన్న క్యానియన్స్ ఏంటో వాటి పేరు మీకు తెలిస్తే కమెంట్ చేయండి, తెలియకపోతే వీడియో ఎండ్ దాకా చూడండి, మీకు తెలుస్తుంది. సో చాలా చల్లగా ఉంది వెదర్. అసలు అరిజోనా వేగస్ లో ఇంత టెంపరేచర్స్ డ్రాప్ అవుతాయని ఎక్స్పెక్ట్ చేయలేదు. సో వెదర్ కి తగ్గట్టు వార్మ్ క్లోత్స్ వేసుకున్నాము. అండ్ మాకు క్యానియన్స్ లో హైక్ చేసే ప్లాన్ ఉంది. సో హైకింగ్ క్లోత్స్ వేసుకున్నాము, కంఫర్టబుల్ గా ఉండాలని. షూ వేసుకుంటాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. మేము క్యానియన్స్ కి స్టార్ట్ అయ్యే ముందు ఫస్ట్ బ్రంచ్ చేసుకుందామని ఒక టాకో ప్లేస్ దగ్గర ఆగాము. ఇది ప్యూర్ వీగన్ ప్లేస్. వేగస్ లో చాలా వీగన్ అండ్ ప్లాంట్ బేస్డ్ రెస్టారెంట్స్ ఉన్నాయి. ట్రిప్ లో మొత్తం మేము ఓన్లీ వీగన్ రెస్టారెంట్స్ కే వెళ్ళాము. సో నేను చూపించే ప్రతి రెస్టారెంట్ కంప్లీట్లీ ప్లాంట్ బేస్డ్. చికెన్ ఫుడ్ ఆల్ ఓవర్ యుఎస్ దొరుకుతుంది, కాకపోతే వేగస్ లో ఎస్పెషల్లీ టాకోస్ ఆర్ ఎ స్పెషాలిటీ. అండ్ నాకు ఎప్పటి నుంచో బిరియా టాకోస్ ట్రై చేయాలని చాలా ఆశ ఉండింది. బిరియా టాకోస్ అంటే టాకోస్ మేడ్ విత్ బీఫ్ బ్రాత్ అన్నమాట. బీఫ్ ని షెడ్ చేసి టాకోలో పెట్టి సైడ్ లో నంచుకోవడానికి బీఫ్ బ్రాత్ ఇస్తారు. ఇది చాలా డెలికసీ అని విన్నాను, కానీ నేను దాని వీగన్ వర్షన్ కోసం చాలా ప్లేసెస్ లో చూసాను, ఎక్కడ దొరకలేదు. కానీ ఇక్కడ వీగన్ వర్షన్ అమ్ముతున్నారు. టేస్ట్ అయితే బానే ఉండింది. నల్ల శనగలేసి చేశారు, సో నాకు మంచిగానే అనిపించింది. అండ్ దాంతో పాటు ఒక జాక్ ఫ్రూట్ టాకో అండ్ ఇంకొక పొటాటో టాకో తీసుకున్నాము. దాంతో పాటు హార్చాట్ అని ఒక మెక్సికన్ డ్రింక్ కూడా తీసుకున్నాము. అది నాకు చేయడం వచ్చు, నెక్స్ట్ టైం ఎప్పుడన్నా చేసి ఛానల్లో రెసిపీ అప్లోడ్ చేస్తాను. వీళ్ళెవరో పెళ్లి చేసుకుని డైరెక్ట్ గా మండపం నుంచి తినడానికి వచ్చేసారు. జస్ట్ క్యూట్ అనిపించి వీడియో తీసాను. వేగస్ లో వెడ్డింగ్ హాల్స్ అండ్ బ్యాంకెట్ హాల్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఎవరైనా పెళ్లి చేసుకోవాలి అంటే, అమెరికన్ స్టైల్ వెడ్డింగ్ చేసుకోవాలి అనుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ టు గెట్ మ్యారీడ్. మన ఇండియాలో లాగా పెళ్లి మండపాలు, బ్యాంక్వెట్ హాల్స్ పక్కన రెడీ అవ్వడానికి రూమ్స్ ఇస్తారు కదా, అట్లాంటి అమ్యూనిటీస్ కూడా ఉంటాయి అనమాట. ఇవి నేను వేగస్ లో తప్ప వేరే ఎక్కడా పెద్దగా చూడలేదు ఇట్లాంటి టైప్ ఆఫ్ వెడ్డింగ్ హాల్స్ ని, అంటే మన ఇండియన్ స్టైల్ అనిపించే వెడ్డింగ్ హాల్స్ ని. బ్రేక్ఫాస్ట్ అయ్యాక కాఫీ తీసుకుందామని ఇంకొక ప్లేస్ కి వచ్చాము. ఇక్కడ వీళ్ళే కాఫీ బీన్స్ ని గ్రైండ్ చేసి ఫ్రెష్ గా కాఫీ చేస్తున్నారు. అండ్ ఇక్కడ బ్యాగ్స్ ఆఫ్ కాఫీ బీన్స్ ని స్టాక్అప్ చేసి పెట్టారు. కాఫీ లవర్స్ ఎవరైనా ఉంటే ఇట్స్ అ బెస్ట్ ప్లేస్ టు విజిట్. ఎక్కువ అమౌంట్ ఆఫ్ బీన్స్ ని ఒకటేసారి గ్రైండ్ చేసి పెట్టకుండా డైలీ నీడ్ బేసిస్ మీద గ్రైండ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ టైం వేగస్ వెళ్ళినప్పుడు తప్పకుండా ట్రై చేయండి. కాకపోతే చాలా ఎక్స్పెన్సివ్. బయట $2 కి దొరికే కాఫీ ఇక్కడ $5. బట్ ఎప్పుడో ఒకసారి తాగుతాం కాబట్టి ఇంకా డజంట్ మ్యాటర్. ఎవరో కాఫీ షాప్ బయట కుక్కని ఇట్లా ఈ పియానో మీద కూర్చోబెట్టుకొని పియానో వాయిస్తున్నాడు. ఇట్లాంటి వింతలన్నీ మనకి వేగస్ లోనే కనబడతాయి. ఎనీవే, మేము బ్రంచ్ అయిపోయిన తర్వాత అరిజోనాకి స్టార్ట్ అయిపోయాము. మేము గ్రాండ్ క్యానియన్ వెస్ట్ కి వెళ్తున్నాము. క్యానియన్ వెస్ట్ వేగస్ నుంచి 2.5 hours అండ్ గ్రాండ్ క్యానియన్ సౌత్ కూడా ఉంటుంది, అది వేగస్ నుంచి 4.5 hours. మేము ఇప్పుడైతే వెస్ట్ కి బయలుదేరాము. అసలు క్యానియన్స్ లో ఏమేమి చేసాం, దాని తర్వాత అక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాం, ఇంకా ఏమేం ప్లేసెస్ చూసాము, ఆ డీటెయిల్స్ అన్ని ఇస్తూ నేను స్పెసిఫిక్ గా ఇంకొక వీడియో చేస్తాను. ఈ వీడియోలో అయితే ఓన్లీ మనము వేగస్ మీద ఫోకస్ చేద్దాము. సో 2 days అరిజోనాలో స్పెండ్ చేసిన తర్వాత వీఆర్ బ్యాక్ టు వేగస్. ఇంకా ఇవాళ నుంచి వేగస్ లోనే తిరుగుతాము. ఫస్ట్ అయితే మనం హోటల్లో చెక్ ఇన్ చేసేద్దాము. మేము ఒక 5-star హోటల్లో స్టే చేస్తున్నాం. ఆ కార్ చూసారా, డబ్బున్నోళ్ళ కారు. డబ్బులు ఎక్కువ పెట్టాలి కానీ ఒకళ్ళే కూర్చోగలగాలి, అదే అనమాట అట్లాంటి కార్ల స్పెషాలిటీ. 5-star హోటల్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుందని అందరికీ తెలుసు, కానీ మాకు ఈ హోటల్లో రూమ్, అది కూడా ఫౌంటైన్ వ్యూ ఆన్ 29th floor, అట్లాంటి రూమ్ మాకు ఫ్రీగా వచ్చింది. ఫ్రీగా ఎట్లా వచ్చిందో ఆబ్వియస్లీ చాలా మంది గెస్ట్ చేసే ఉండుంటారు, కానీ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను.
అనుకుంటున్నాను. కొన్ని పర్టికులర్ క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి అమెరికాలో. ఆ క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేస్తే మనకి పాయింట్స్ వస్తాయి. అంటే డైలీ మనము గ్రాసరీ, పప్పులు, ఉప్పులు ఆ క్రెడిట్ కార్డ్తో కొనుక్కుంటే పాయింట్స్ వస్తాయి. ఓవర్ ద ఇయర్స్ ఆ పాయింట్స్ అక్యూములేట్ అయినప్పుడు మనం ఆ పాయింట్స్ తోటి ట్రావెల్ బుక్ చేసుకోవచ్చు. ట్రావెల్ మాత్రమే బుక్ చేసుకోగలము, వాటిని క్యాష్ అవుట్ చేసుకోలేము. సో వెన్ వీ డోంట్ హ్యావ్ ఎ చాయిస్, బెటర్ ఎంజాయ్. నేను అమెరికాలో 5-స్టార్ హోటల్కి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం. నేను చాలా ఎక్సైట్ అయ్యాను. నాకు ప్రతిదీ వింతగానే అనిపించింది. లైట్లు కూడా స్పెషల్ గానే అనిపించాయి. అక్కడ ఏదో టేబుల్ మీద ఐప్యాడ్ ఉంటే అది కూడా చాలా వింతగానే అనిపించింది. అండ్ ఇక్కడ హోటల్స్ లో బెల్ బాయ్స్, హౌస్ కీపర్స్ అందరూ ఉన్నారు. మన పనులు మనమే చేసుకోవాలి, ఎవరు వచ్చి హెల్ప్ చేయరు అంటారు కదా, అది నార్మల్ హోటల్ కి. ఇట్లాంటి హోటల్స్ లో మనం ఇంత మనీ కడుతున్నాం కాబట్టి ఖచ్చితంగా చాలా మంది పనులు అయితే ఉంటారు. కాకపోతే వాళ్ళు వర్క్ చేసిన ప్రతిసారి మనం టిప్పులు ఇవ్వడానికే మన ఆస్తులు అయిపోతాయి. అమెరికాలో పనులు లేరు ఉండరు అంటారు కదా, అది నిజం కాదు. జస్ట్ మన దగ్గర డబ్బులు ఉన్నామంటే వాళ్ళని ఎఫర్ట్ చేయడానికి. ఇది మా ఫ్లోర్ నుంచి వ్యూ. ఎంత బాగుంది కదా వ్యూ. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, వేగస్లో మీరు ఏ హోటల్లో స్టే చేసినా హోటల్ ఫీజ్ కాకుండా అక్కడ చెక్ ఇన్ దగ్గర వాడు రిసార్ట్ ఫీ అని చెప్పి వేస్తాడు. అదొక ఎక్స్ట్రా చార్జ్. సో ఇది వన్ ఆఫ్ ద 5-స్టార్ హోటల్స్ ఇన్ లాస్ వేగస్. సో దీన్ని రూమ్ టూర్ చూపిస్తాను. సో ఇక్కడ ఎంటర్ అవుతున్న రైట్ లో స్విచ్ బోర్డ్ ఉంది. 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడ్స్ ఉన్నాయి. హలో అంటే ఫుల్ బ్రైట్ ఉంటుంది, రిలాక్స్ మోడ్ నొక్కితే కొంచెం డార్క్ అవుతుంది డిమ్ గా, అండ్ గుడ్ బై నొక్కితే కంప్లీట్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది అనమాట. హలో, రిలాక్స్, గుడ్ బై. అండ్ ఇక్కడ లెఫ్ట్ లో ఒక పెద్ద మిర్రర్ ఉంది. ఇది మిర్రర్ కమ్ డోర్. ఈ డోర్ ఇట్లా ఓపెన్ చేస్తే ఇక్కడ ఒక క్లాజెట్ ఇచ్చారు మనకి, క్లోత్స్ అవి హ్యాంగ్ చేసుకోవడానికి. అండ్ ఆల్సో ఇక్కడ ఒక లాకర్, మన సేఫ్టీ బిలాంగింగ్స్ పెట్టుకోవడానికి. ఒక చిన్న ఏమంటారు అల్మారా లాగా ఇస్త్రీ చేసుకునే సామాన్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఇది మన లాండ్రీ వేసుకోవడానికి. ఇది ఫ్యూజ్ బాక్స్, క్లాజెట్ ఏం కాదు. సో ఇది. అండ్ ఈ మిర్రర్ క్లోజ్ చేసేస్తే ఇది వచ్చేసి వ్యానిటీ మనకి. సో ఒకటే డోర్ ఉంది, ఐదర్ అది క్లోజ్ అవుతుంది లేకపోతే ఇది క్లోజ్ అవుతుంది. అండ్ వ్యానిటీ ఫస్ట్ ఎంటర్ అవుతున్నాయి. ఇక్కడ టవల్స్ ఇచ్చారు. అండ్ ఇక్కడ ఈ క్యూట్ ఇది హెయిర్ డ్రైయర్ బాక్స్ అనమాట. సో హెయిర్ డ్రైయర్ ఇది ఇలా క్లోజ్ చేసి పెట్టచ్చు. సో హెయిర్ డ్రైయర్. అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి ఇది వ్యానిటీ. ఇక్కడ ఒక కప్, ఇది టిష్యూ బాక్స్. నెక్స్ట్ ఇవి 2 బాడీ లోషన్ అండ్ హ్యాండ్ వాష్. అన్నీ మంచి కంపెనీవే ఇచ్చారు. అంటే మంచి కంపెనీ కాదు, వీళ్ళ కంపెనీవే ఇచ్చారు. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడే ఇవేవో, ఇదేంది, ఓ ఇందులో కాటన్ అంటారు ఇయర్ బడ్స్. ఇవి మంచి ఫ్యాన్సీగా ప్యాక్ చేసి ఇచ్చారు. 4x4 ఒక్కొక్కళ్ళకి 2 అన్నట్టు. సో ఇది వ్యానిటీ. ఇక్కడ ఒక టవల్, అక్కడ ఒక టవల్ అండ్ డస్ట్బిన్. అండ్ ఇక్కడ రైట్కి వస్తే ఇదొక నార్మల్ రెస్ట్ రూమ్. ఇక్కడ చూడండి టిష్యూ కూడా ఇట్లా మంచిగా ర్యాప్ చేసి ఇచ్చారు. బాత్రూమ్ టిష్యూ కామెడీ. అండ్ ఇక్కడ రైట్ లో మనకి సైడ్ మళ్ళీ 2 టవల్స్ ఉన్నాయి. ఇది బాత్రూమ్, వాకింగ్ షవర్. దీనికి కూడా 2 టవల్స్ వచ్చాయి. అండ్ ఇక్కడ షవర్ తో పాటు సేమ్ నార్మల్ అన్ని రెస్ట్ రూమ్స్ లలో ఎట్లా మనకి షాంపూ, హెయిర్ కండిషనర్, బాడీ వాష్ ఇస్తారో ఇక్కడ కూడా అట్లనే ఇచ్చారు. కాకపోతే జస్ట్ కంపెనీ డిఫర్స్. నార్మల్ ప్రతి హోటల్లోనూ ఇవన్నీ ఇస్తారు. ఇక్కడ రైట్కి వస్తే ఇక్కడ ఒక పెయింటింగ్ వచ్చింది అండ్ ఇక్కడ ఒక మిర్రర్ వచ్చింది. ఇక్కడ రైట్ లో ఒక క్లాజెట్ లాగా వచ్చింది, కానీ ఇది క్లాజెట్ కాదు, ఫుల్ అమ్యూనిటీస్ ఇచ్చారు. అంటే తినడానికి స్నాక్స్ అవన్నీ. ప్రింగిల్స్, ఇది నాకు తెలియదు ఇదేందో. తర్వాత వాటర్, ఫుల్ కాస్ట్లీ ఫిజ్జీ వాటర్ బాటిల్. ఇది కూడా స్మార్ట్ వాటర్. ఇదేంటి కుకీస్, చీటోస్, చాక్లెట్స్. ఓకే, ఇవి పెట్టారు. మనం ఇవి ఎందుకంటే ఇది ఏది ముట్టుకున్నా బయట $1 ఉంటే వీళ్ళకి $7-8 వేసేస్తారు రెస్టారెంట్ పేరుతోటి. అండ్ ఇక్కడ ఫ్రిడ్జ్, ఖాళీ ఫ్రిడ్జ్, ఇందులో ఏం లేదు. ఇక్కడ ఇంకో ఫ్రిడ్జ్ కూడా ఉంది. ఓ ఇందులో ఫుల్ అగైన్ కూల్ వాటర్, కోక్, వోడ్కా, బీర్లు, రెడ్ బుల్స్, ఇదేదో గేట్ రెడ్ లాంటిది, మళ్ళీ వాటర్, కోకోనట్ వాటర్, ఆల్కహాల్, చిన్న బాటిల్స్ ఇవన్నీ పెట్టారు. అండ్ పైన రూమ్లోనే కూర్చొని తాగాలి అనుకుంటే యాక్చువల్లీ చాలా వేడిగా ఉంది తెలుసా. ఈ క్లాజెటే వేడిగా ఉంది. ఇది ఒకటి ఐస్ బాక్స్, 4 వాటర్ గ్లాసెస్ ఇచ్చారు. ఇక్కడ ఇన్ రూమ్ అమ్యూనిటీస్ మనకు కావాలంటే రూమ్ సర్వీస్, మెనూ ఆర్డర్ చేసుకోవచ్చు, బార్ మెనూ, ఇట్లా ఏమైనా మనము ఈ యాప్ని ఈ బార్ కోడ్ని స్కాన్ చేసుకొని
మనం ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ కమింగ్ హియర్ 2 బెడ్స్ వచ్చాయి. అండ్ ఇది బాత్రూమ్ది ఇందాక చూపించా కదా, షవర్కి గ్లాస్ ఇక్కడ వచ్చింది, కాకపోతే అది సీత్రూ కాదు, ఏం కనిపించదు. ఇక్కడ మధ్యలో ఒక బెడ్ ల్యాంప్, ఇంకా నార్మల్ రూమ్లో ఏమేమి ఎమ్యూనిటీస్ ఉంటాయో అవన్నీ ఇచ్చారు నార్మల్గా అంతే. అండ్ ఇక్కడ కూడా ఒకటి ఉంది స్విచ్, ఇది కూడా అవును లైట్ ఆఫ్ అవుతుంది. రిలాక్స్, బాత్రూంలో లైట్ ఆన్ చేసుకోవాలన్నా, అన్ని లైట్స్ ఆన్ చేసి ఆఫ్ చేయాలన్నా, ఇప్పుడు లైట్ ఇక్కడ ఆన్ నొక్కితే అక్కడ ఆన్ అవుతుంది, రూమ్ ఆఫ్ నొక్కితే అట్లా. ఒక 2 చైర్స్, టేబుల్, అండ్ ఇక్కడ టీవీ, కింద క్లాజెట్ అవన్నీ ఇచ్చారు, ఒక డస్ట్బిన్, అన్నీ మంచిగానే ఉన్నాయి. అండ్ హైలైట్ ఏంటంటే ద వ్యూ. ఫౌంటైన్ వస్తుంది. వావ్, ఆమె ఫౌంటైన్ వ్యూతో రూమ్ ఇస్తా అన్నప్పుడే నేను ఓకే అని చెప్పేసాను. మనకి ఇక్కడ నుంచి ఐఫిల్ టవర్, డమ్మీ ఐఫిల్ టవర్ అండ్ స్పియర్, వీటి మొత్తం వ్యూ కనపడుతోంది. వావ్, బాగుంది. నైట్ అయితే ఇంకా లైట్స్ వచ్చి ఇంకా బాగుంటుంది. వేగస్లో యాక్టివిటీ అంతా ఈవినింగే అవుతుంది. సో మేము ఈవినింగ్ అవ్వగానే రెడీ అయిపోయి ఇంకా హోటల్ రూమ్ నుంచి కిందకి వెళ్ళిపోయాము. సో నేను వీడియో స్టార్టింగ్లో చెప్పా కదా, మనకి హోటల్ రూమ్తో పాటు చెక్ ఇన్ దగ్గర రిసార్ట్ ఫీ అని కూడా వేస్తారని. సో ఆ రిసార్ట్ ఫీ ఎందుకు వేస్తారంటే, మనం హోటల్లో ఉండే ఎమ్యూనిటీస్ లైక్ స్పా, స్విమ్మింగ్ పూల్ ఇవన్నీ వాడుకుంటున్నందుకు. స్ట్రిప్ బయట హోటల్స్లో రిసార్ట్ ఫీ చాలా తక్కువ ఉంటుంది, కానీ స్ట్రిప్ మీద ఉన్న హోటల్స్ కొంచెం ప్రీమియం హోటల్స్ ఉంటాయి. అండ్ ఆల్సో ఇక్కడ ఎమ్యూనిటీస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ ఈ వీడియో క్లిప్ చూసినట్టయితే ఇది బాత్రూమ్ కూడా చాలా లగ్జరీగా ఉంటుంది కాబట్టి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, స్ట్రిప్ మీద ఉన్న ప్రతి హోటల్లో కసినో కూడా ఉంటుంది. సో వీటన్నిటిని మనం యూస్ చేసుకోవడానికి, ఆల్దో అన్ని పెయిడ్ అయినా సరే వీటిని వాడుకుంటున్నాం కాబట్టి ట్యాక్స్ లాగా రిసార్ట్ ఫీ అనేది వేస్తారు. అండ్ స్ట్రిప్ మీద మనకు అసలు పార్కింగ్ దొరకదు, ప్రతి దగ్గర పెయిడ్ పార్కింగ్ ఉంటుంది. ఈ హోటల్స్ లో కూడా పార్కింగ్ చేయాలంటే పార్కింగ్ చార్జెస్ ఎక్స్ట్రా. సో మనం హోటల్ తీసుకున్నామంటే హోటల్ ప్లస్ రిసార్ట్ ఫీ ప్లస్ పార్కింగ్ చార్జెస్ ఉంటాయి. స్ట్రిప్ మీద ఎక్కువ వాకే చేస్తాము, వెహికల్స్ ఎక్కువ తీసి పెట్టడం అట్లాంటివి చెయ్యం కాబట్టి స్ట్రిప్ మీదే ఉండాలి అనుకుంటే వెహికల్ తీసుకోకపోవడమే బెటర్. దానివల్ల పార్కింగ్ చార్జెస్ కూడా అవాయిడ్ చేస్తాము. హోటల్లో రూమ్స్, స్పాస్, స్విమ్మింగ్ పూల్, ఇంకా కసినోస్ తో పాటు ఫుడ్ ప్లేసెస్, బార్స్, లౌంజెస్, పబ్స్, నైట్ క్లబ్స్, డే క్లబ్స్, షాపింగ్ చేసుకోవడానికి లగ్జరీ బ్రాండ్స్ ఉన్న మాల్స్, ఇట్లా అన్ని ఉంటాయి. ఇట్స్ వన్ స్టాప్ షాప్, అందుకే దీన్ని రిసార్ట్ అని అంటారు. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వేగస్ అంటే మన అందరికి కసినోసే గుర్తొస్తాయి. వేగస్ కి ఇంకో పేరు కూడా ఉంది, ఇట్స్ కాల్డ్ సిన్ సిటీ, అంటే పాపాలు ఎక్కువ జరిగే ప్లేస్ అనమాట. వైన్, ఉమెన్, వెల్త్ ఈ మూడిటికి లోబడితే మనిషి నాశనం అయిపోతాడు అంటారు. ఆ మూడు దొరికే ఏకైక ప్లేస్ వేగస్. అయినా ప్లేస్ ఎలాంటిదైతే ఏంటి చెప్పండి, మన మైండ్, మన కన్సైన్స్ సరిగ్గా ఉంటే చాలు కదా. పాపాలు అనే కన్నా ఎంజాయ్మెంట్ అండ్ అన్కంట్రోలబుల్ ఎంజాయ్మెంట్ ఎక్కువ ఉండే ప్లేస్ అని చెప్పొచ్చు. ఇక్కడ బ్యాచిలరేట్ పార్టీస్ కూడా ఎక్కువ అవుతాయి. యూఎస్ లోనే హైయెస్ట్ బ్యాచిలరేట్స్ జరిగేది వేగస్ అని చెప్పొచ్చు. మీకు కసినోస్ గురించి కొన్ని ఫ్యాక్ట్స్ చెప్తా. వేగస్ లో ఫస్ట్ కసినో స్టార్ట్ అయింది 1905 లో, అండ్ ద ఫస్ట్ కసినో వాస్ కాల్డ్ గోల్డెన్ గేట్. అప్పట్లో $1 ఇస్తే హోటల్లో రూమ్ ప్లస్ కసినోకి యాక్సెస్ ఇచ్చేవాళ్ళంట. అండ్ మీకు ఇంకొక ఫ్యాక్ట్ తెలుసా, యూఎస్ లో ఏ స్టేట్ అయినా సరే ప్రతి స్టేట్ లో ఉండే కసినోస్ నేటివ్ అమెరికన్సే ఓన్ చేస్తారు. మోస్ట్లీ బికాస్ మోస్ట్ కసినోస్ నేటివ్ అమెరికన్స్ ఓన్ చేసుకునే ల్యాండ్ మీదే ఉంటాయి. అండ్ ట్రైబల్స్ కి లాస్ వేరే ఉంటాయి కాబట్టి వాళ్ళు గ్యాంబ్లింగ్, విచ్ ఇస్ ఆల్సో కాల్డ్ అస్ ట్రైబల్ గ్యాంబ్లింగ్ లాంటివి కండక్ట్ చేయొచ్చు. నాన్ నేటివ్ అమెరికన్స్ కూడా యూఎస్ లో కొన్ని కసినోస్ ఓన్ చేస్తున్నారు కాలిఫోర్నియాలో, బట్ వాళ్ళని కసినోస్ అని కాకుండా కార్డ్ రూమ్స్ అన్న పేరుతో పిలుస్తారు. అండ్ వాళ్ళకి చాలా లిమిటేషన్స్ ఉంటాయి. ఎర్లీ 1900s లో వేగస్ ఒక రైల్ రోడ్ టౌన్ లాగా ఉండేదంట. అంటే మనకి జంక్షన్లు అంటారు కదా, జస్ట్ అటు నుంచి అటు ట్రేడింగ్ జరగడానికి, అట్లాంటి టౌన్ లాగా ఉండేదంట. కానీ ఎప్పుడైతే హూవర్ డామ్ బిల్డ్ చేయడం స్టార్ట్ చేశారో, టూ మెనీ లేబరర్స్, అక్కడ చాలా వర్క్ జరగడం వల్ల సిటీ అనేది బిల్డ్ అయ్యింది. అండ్ 1931 లో ఇంకా కసినోస్ స్టార్ట్ అయ్యాయి. అప్పటి వరకు ఇల్లీగల్ గా ఉన్న గ్యాంబ్లింగ్ ఇంకా ఆల్కహాల్ వల్ల మనీ చాలా జనరేట్ అవుతుందని గవర్నమెంట్ గుర్తించి లీగల్ కూడా చేసేసింది. ఇంకా అప్పటి నుంచి తిరుగు లేకుండా ఇప్పటిదాకా ఆ ట్రెండ్ అండ్ ట్రెడిషన్ అలా కొనసాగుతూ వస్తున్నాయి. వేగస్ అంటే కసినోస్ తో పాటు ఇంకొక స్పెషాలిటీ ఉంది, అదే బఫెట్ లంచెస్. ఇక్కడ హోటల్లో లంచ్ కి బఫే పెడతారు. అది తినడానికి ఆల్ ఓవర్
ఓవర్ యూఎస్ నుంచి వస్తారు. ఒక్కసారైనా వేగస్ లో బఫే తినాలరా అన్నట్టు ఉంటుంది. చాలా కాస్ట్లీ ఉంటాయి, బట్ చాలా రకాల ఐటమ్స్ పెడతారు. మనిషిని తప్ప అన్ని తింటాము అనుకుంటే వెళ్ళొచ్చు, పైసా వసూలు. కానీ చాలా లిమిటేషన్స్ ఉన్నాయి. మేము ఈ మీట్ తినము లేకపోతే వెజిటేరియన్స్ అనుకున్న వాళ్ళు వెళ్తే మనీ ఇంకా వేస్ట్ అయినట్టే. సో కసినోలో గేమ్స్ అనమాట ఇవి. యూజువల్ గా మనం షూట్ చేయకూడదు, కసినోలో కెమెరా నాట్ అలౌడ్. కానీ నేను కొన్ని అట్లా వాళ్ళకి తెలియకుండా షూట్ చేశాను. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేమ్స్ ఉంటాయి. సగం గేమ్స్ నాకు కూడా తెలియదు, కానీ మనకు తెలియని గేమ్ లోకి మనం వెళ్ళి డబ్బులు పెట్టామంటే డబ్బులు ఖచ్చితంగా పోగొట్టుకుంటాము. మీరు బాగా చేది ఉండాలి, గేమ్ ఏంటో తెలియాలి, అప్పుడే మనీ పెట్టాలి. ఈ క్లిప్ లో చూపించేది ఫ్లవర్ గార్డెన్. బెలాజియో అనే ఒక కసినోలో ఈ ఫ్లవర్ గార్డెన్ ఉంది. ఇది ఎవ్రీ 4 months కి ఒకసారి సీజన్ ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఫ్లవర్స్ తో చేశారు, క్రిస్మస్ అప్పుడు వేరేలాగా చేస్తారు. స్ట్రిప్ మీద ఉన్న అన్ని హోటల్స్ లోను ఎమ్యూనిటీస్, కసినోస్, దానిలో ఆడే గేమ్స్ సేమ్ గా ఉంటాయి. డిఫరెన్స్ ఏంటంటే ఆ ఆర్కిటెక్చర్, ఒక్కొక్క కసినో ఒక్కొక్క ఆర్కిటెక్చర్ ఉంటుంది. ఒకటి మోడర్న్ ఉంటుంది, ఇంకోటి మెడివల్ అండ్ యూరోపియన్ స్టైల్ ఆర్కిటెక్చర్ లో ఉంటుంది, ఇంకొకటి ఇట్లా ఫ్లవర్స్ తోటి, అట్లా ఒక్కొక్కటి ఒక్కొక్క థీమ్ లాగా ఉంటుంది. అండ్ ఆల్సో ఇంకొక డిఫరెన్స్ ఏంటంటే ఒక్కొక్క కసినోలో మనకి గ్యాంబ్లింగ్ చేయడానికి మినిమం కాస్ట్ ఒక్కొక్క అమౌంట్ ఉంటుంది. కొన్ని కసినోల్లో అయితే హై లిమిట్ రూమ్స్ అని ఉంటాయి. అక్కడ స్టార్టింగే వాళ్ళు $1000 అంత అమౌంట్ తో ఆడతారనమాట. ఫుల్ డబ్బులు ఉన్న వాళ్ళు వస్తారు, ఊరికే సరదాకి డబ్బులు అట్లా తగలేసలుతూ ఉంటారు. ఇప్పుడు నేను వీడియోలో చూపించేది సీజర్ ప్యాలెస్ అనే కసినో. దీని ఆర్కిటెక్చర్ చూస్తే మనకి యూరోపియన్ అండ్ 14th century మెడివల్ పీరియడ్ ఆ స్టైల్లో ఉంటుంది. ఇవి వచ్చేసి హై లిమిట్ రూమ్స్ అనమాట. అక్కడ అందరూ చాలా ఎక్కువ డబ్బులు ఆడతారు అని అర్థము. కసినోస్ ఫుడ్ తో పాటు ఇంకొక విషయానికి కూడా వేగస్ ఫేమస్, అదే థియేటర్ ప్లేస్. ఇక్కడ డే అంతా లైవ్ షోస్ అండ్ థియేటర్ ప్లేస్ చాలా ఎక్కువ జరుగుతూ ఉంటాయి అండ్ చాలా మెస్మరైజింగ్ గా ఉంటాయి. కొన్ని షోస్ అయితే లైఫ్ లో ఒక్కసారైనా చూసి తీరాలి అని కొంతమంది అమెరికన్స్ నమ్ముతారు. అండ్ చాలా షోస్ కి మనకి టికెట్స్ కూడా దొరకవు, దొరికినా చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. సో మేము జస్ట్ అటు ఇటు అన్ని హోటల్స్ కి తిరుగుతూ ఇక్కడ ఫుడ్ కోర్ట్ ఉంటే ఒక హోటల్లో అక్కడ తినడానికి వచ్చాము. ఇక్కడ ఒక కొరియన్ ప్లేస్ ఉంటే అక్కడ నేను నాచోస్ విత్ డిప్ అండ్ ఆల్సో ఒక రేమన్ తీసుకున్నాను, ఎవ్రీథింగ్ వీగన్. అది తీసుకుని తినేసిన తర్వాత మేము ఊరికి అట్లా తిరుగుకుంటూ మళ్ళీ మా హోటల్ కి బ్యాక్ వెళ్ళిపోయాము. వేగస్ లో మేము వచ్చిన ఫస్ట్ డే చాలా చల్లగా ఉండింది, కానీ దాని తర్వాత టెంపరేచర్స్ మంచిగా అయ్యాయి. మార్నింగ్స్ చాలా వేడిగా ఉండడము, ఈవినింగ్ వచ్చేసరికి కొంచెం కూల్ అవ్వడము జరిగింది. అండ్ ఆల్సో స్ట్రిప్ మీద ఉన్న మోస్ట్ హోటల్స్ కి ఇంటర్నల్ గా కనెక్షన్ ఉంటుంది, అంటే ఒక వాక్ వే లాగా ఉంటుంది. సో ఒక హోటల్ నుంచి ఇంకో హోటల్ కి బయటికి రాకుండా లోపల నుంచే వెళ్ళిపోవచ్చు కూడా. అండ్ నేను మా హోటల్ రూమ్ నుంచి చూపించిన ఫౌంటైన్ వ్యూ వచ్చేసి బెలాజియో హోటల్ ముందుది. అది ఎవ్రీడే ఈవినింగ్ 15 minutes ఒకసారి ఆ ఫౌంటైన్ షో అనేది జరుగుతుంది. అది ఫ్రీ ఫర్ ఎవ్రీబడి టు వాచ్. అది కూడా ఒక మస్ట్ విజిట్ అని చెప్పొచ్చు. అండ్ మేము బ్యాక్ టు మా హోటల్ వచ్చేసాము. ఇక్కడ చూసారా ఎంత లైన్ ఉందో, కానీ లోపల చూస్తే ఇది ఒక బార్బర్ షాప్ ఉంది. బార్బర్ షాప్ కి ఎందుకు ఇంత లైన్ ఉంది అని మీకు డౌట్ రావచ్చు. ఈ బార్బర్ షాప్ జస్ట్ పైకి కవర్ అప్. అక్కడ ఒక డోర్ ఉంది చూసారా, ఆ డోర్ లోపల వేరే కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అంటే మరీ అంత నెగిటివ్ కాదు, బట్ ఒక మాదిరిగా జరుగుతాయి. దానికి వెళ్ళడానికి వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు. సో ఇది వచ్చేసి ఓపెన్ సీక్రెట్. ఇక్కడ నైట్ క్లబ్స్, డే క్లబ్స్ తో పాటు ఇలాంటివి కూడా ఉంటాయి. వాటిని స్పీకీజీస్ అంటారు. మొత్తం అందరికీ తెలుసు స్పీకీజీస్ అంటే ఏంటి, అక్కడ ఏం జరుగుతుంది అని. సో 1931 లో లీగలైజ్ చేశారని చెప్పా కదా గ్యాంబ్లింగ్ అండ్ ఆల్కహాల్. దానికి ముందు ఇల్లీగల్ గా ఉన్నప్పుడు ఇట్లా స్పీకీజీస్ అనేవి ఉండేవంట. బయట ఒక ఫోన్ బూత్ లానో లేకపోతే ఇట్లా షాప్ లానో పెట్టి అక్కడ సీక్రెట్ గా 3 సార్లు నాక్ చేయడము, లేకపోతే ఏదైనా సీక్రెట్ కోడ్ చెప్పడము అలాంటివి చేస్తే లోపలికి పంపించేవాళ్ళంట. లోపల ఫుల్ లైవ్ ఎంటర్టైన్మెంట్ ఉండేది. అండ్ ఇప్పుడు అంతా లీగల్ అయిపోయి అందరికీ తెలిసినా సరే జస్ట్ ఆ ట్రెడిషన్ ని కంటిన్యూ చేయడం కోసం ఈ స్పీకీజెస్ అనేవి ఇంకా నడుస్తున్నాయి. వాడుక భాషలో చెప్పాలంటే ఇట్స్ నథింగ్ బట్ అ సీక్రెట్ బార్. ఏదో పిచ్చి పిచ్చి యాక్టివిటీస్ జరగవు, ఒక బార్ ప్లస్ డాన్స్ అట్లా ఉంటది అనమాట, అంతే. ఏదైనా చేయకూడదు ఆర్ ఏదైనా సీక్రెట్ అనగానే ప్రతి ఒక్కడికి ఎక్సైట్మెంట్ ఉంటది. ఆ ఎక్సైట్మెంట్ ని పెంచడానికి ఇవి ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. అండ్ ఎక్కడ పడితే అక్కడ ఇట్లా కాంటాక్ట్ లెస్ హోటల్ సర్వీసెస్ అని చెప్పి అమ్మాయిల బొమ్మలు ఉంటాయి. అందరు ఏవో అనుకుంటారు, కానీ కాంటాక్ట్ చేస్తే అవి ఏమీ ఉండవు. థియేటర్ ప్లేసెస్ కి లేకపోతే ఈ నైట్ క్లబ్స్ కి ఎంట్రీ టికెట్స్ ఇస్తాము అట్లనే ఉంటాయి. సో మోసపోకండి వాటికి మెసేజ్ చేసి బిస్కెట్ అయిపోతారు. సో క్రౌడెడ్ ప్లేసెస్ లో పిల్లల్ని కంట్రోల్ చేయడం కష్టం అని ఈమె చూసారా వాళ్ళ బాబుకి ఎట్లా లీష్ చేసి తీసుకెళ్తుందో. నాకు ఇది మోస్ట్ డిస్గస్టింగ్ అనిపిస్తుంది. నేను ఇది మయామి లేకపోతే డిజ్నీలాండ్ అట్లాంటి ప్లేసెస్ లో చూస్తాను. పిల్లలు పరిగెడతారని చెప్పి వాళ్ళకి అట్లా లీష్ చేస్తున్నారు. సో ఇది నెక్స్ట్ డే అనమాట. మేము రెడీ అయ్యి బయటికి వెళ్తున్నాము స్ట్రిప్ బయటకి. స్ట్రిప్ బయట ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇది వచ్చేసి రెసిడెన్షియల్ ఏరియా. నార్మల్ గానే హౌసెస్ అంతా వేరే సిటీస్ ఎలా ఉంటాయో అట్లానే ఉంటాయి. స్ట్రిప్ మీద మాత్రమే మనకి చాలా హైప్ అండ్ ఎంటర్టైనింగ్ యాక్టివిటీస్ ఉంటాయి. సో నెవాడా ఈజ్ అ డెజర్ట్ స్టేట్. ఇక్కడ క్యాక్టస్ లేకపోతే కొన్ని పామ్ ట్రీస్ తప్ప వేరే చెట్లు పెరగవు. ఇక్కడ వాటర్ కూడా ప్రాబ్లం ఉండేది ఒకప్పుడు.
కానీ ఎప్పుడైతే హూవర్ డ్యామ్ అనేది బిల్డ్ చేశారో అప్పుడు కొలరాడో రివర్ నుంచి వచ్చే వాటర్ ని అందులో స్టోర్ చేసి ఈ స్టేట్ తో పాటు నేబరింగ్ స్టేట్స్ లైక్ కాలిఫోర్నియా, యూటా, అరిజోనా వీటన్నిటికీ కూడా వాటర్ అందుతోంది. మేము ఈ ట్రిప్ లో హూవర్ డ్యామ్ చూడడానికి వెళ్ళలేదు, ఎందుకంటే ఆల్రెడీ ఇంతకు ముందు చూసేసాము. బట్ ఇన్ని స్టేట్స్ కి వాటర్ సప్లై చేయడానికి కారణమైన ఆ హూవర్ డ్యామ్ గురించి నాకు ఊరికే మెన్షన్ చేయాలనిపించింది. మీరు కనుక కుదిరితే అది కూడా కవర్ చేయండి. అండ్ వేగస్ లో జరిగే ఇన్ని యాక్టివిటీస్ కి కొంతమంది పావర్టీ వల్లనో దేని వల్లనో వాలంటీరింగ్ చేస్తే ఇంకొంతమందిని భయపెట్టో బెదిరించో తీసుకొస్తారు. సో హ్యూమన్ ట్రాఫికింగ్ కూడా చాలా ఎక్కువ. సో ఒకవేళ లేడీస్ ఎవరైనా వెళ్తున్నట్టయితే గ్యాంగ్ తోనో లేకపోతే మీకు తెలిసిన వాళ్ళతోనే వెళ్ళడం, స్ట్రేంజర్స్ తో ఒంటరిగా ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వకపోవడం బెటర్. అండ్ క్యాష్ క్యారీ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. కసినోస్ లో ఆడాలనుకుంటున్న వాళ్ళైతే కంపల్సరీ క్యాష్ తీసుకెళ్ళండి. ఎక్కడా కూడా కార్డ్స్ కానీ ఏమీ యాక్సెప్ట్ చెయ్యరు. హోటల్స్ లో ఏటీఎంస్ ఉంటాయి కానీ వాటి నుంచి డ్రా చేస్తే మనకు ఫీజ్ పడుతుంది. సో క్యాష్ క్యారీ చేయండి. లేకపోతే స్ట్రిప్ బయట చాలా దూరం ఒక 3-4 మైల్స్ వెళ్లాల్సి వస్తుంది మనకు కావాల్సిన ఏటీఎం దొరకాలంటే. అండ్ ఆల్సో ఇక్కడ టిప్ కల్చర్ కూడా చాలా ఎక్కువ టిప్స్ ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి దానికి కూడా మనం క్యాష్ క్యారీ చేయడం బెటర్. మేము బయటికి వెళ్ళి బ్యాక్ హోటల్కి వచ్చాక ఈ హోటల్లో ఈ వింత చూసాము. కుక్క, ఇది రోబోతో చేసిన కుక్క. అండ్ ఇది మొత్తం కుక్కలాగానే బిహేవ్ చేస్తోంది యాజ్ ఈజ్. అసలు రోబోతో కుక్క చేయాలన్న ఆలోచన ఎవరికి వచ్చిందో. అండ్ వాళ్ళు దాన్ని రిమోట్ తో కంట్రోల్ చేస్తున్నారు అనుకుంటా, జస్ట్ లైక్ వైర్లెస్ రిమోట్ కంట్రోల్ కార్. నేను ఇంతసేపు చెప్పినవన్నీ కసినోలు, ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ చెప్పాను కాబట్టి మీ అందరికి ఒక డౌట్ రావచ్చు, వేగస్ కి కిడ్స్ తో వెళ్ళొచ్చా అని. ఎస్, డెఫినెట్ గా వెళ్ళొచ్చు. బొటానికల్ గార్డెన్స్, మ్యూజియం, హూవర్ డ్యామ్, రెడ్ రాక్ క్యాన్యన్ ఇలా చూడడానికి చాలా ఉంటాయి. బార్స్ ఇంకా పబ్స్ కాకుండా వేరే అన్ని ప్లేసెస్ కి పిల్లలతో వెళ్ళొచ్చు. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ వేగస్ ఓల్డ్ టౌన్ కూడా చాలా బాగుంటుంది. కొంచెం పాత కట్టడాలు, ఓల్డ్ స్టైల్ ఆర్కిటెక్చర్ తోటి ఫుడ్ కూడా అక్కడ చాలా అథెంటిక్ గా ఉంటుంది. సో ఓల్డ్ టౌన్ కూడా ఒక మస్ట్ విజిట్ ప్లేస్ అని చెప్పొచ్చు. అండ్ రీసెంట్ గా వేగస్ లో స్పియర్ అని చెప్పి ఒకటి కట్టారు, అబ్జర్వేటరీ ప్లస్ థియేటర్ అన్నమాట. లోపల చాలా బాగుంటుంది అనే టాక్. బట్ మా ఫ్రెండ్ వాళ్ళు వెళ్ళొచ్చి అంతేం లేదు, టికెట్ వేస్ట్, వెళ్ళకండి అని చెప్పారు. అందుకే మేము స్పియర్ విజిట్ చేయలేదు. మీలో ఎవరైనా స్పియర్ చూసారా? మీకు ఎట్లా అనిపించిందో నాకు కమెంట్స్ లలో చెప్పండి. అండ్ అడ్వెంచర్ యాక్టివిటీస్ చేయాలనుకునే వాళ్ళకి కూడా ఏటీవీ రైడ్స్, ఆఫ్ రోడ్ డ్యూన్స్ మీద రైడ్స్, అండ్ ఆల్సో హెలికాప్టర్ రైడ్స్ స్ట్రిప్ మీద ఇట్లా చాలా ఉంటాయి. వేగస్ బయట మనకి హైకింగ్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి. అండ్ 1 hour దూరంలో హూవర్ డ్యామ్ కి దగ్గర లేక్ పేజ్ అని ఉంటుంది. అక్కడ బోటింగ్ కూడా చేయొచ్చు, పారాసీలింగ్ అవన్నీ కూడా ఉంటాయి. నేను లాస్ట్ టైం ఫ్రెండ్స్ తో వెళ్ళినప్పుడు చేశాను. జస్ట్ ఇప్పుడు ఊరికే అవన్నీ అవుట్లైన్ చేస్తున్నా, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్తారేమో అని. ఒక్క ట్రిప్ లో ఇవన్నీ కవర్ చేయడం కష్టము. అండ్ అది కూడా లాంగ్ ట్రిప్ అయ్యి ఒక 10 days 15 days అలా వెళ్తే వేగస్ దాని చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ విత్ అరిజోనా క్యాన్యన్స్ అవన్నీ కవర్ చేసుకోవచ్చు. కానీ వీకెండ్ 2-3 days కి వెళ్ళే వాళ్ళు మల్టిపుల్ టైమ్స్ వెళ్తేనే ప్రతిసారి కొత్త కవర్ చేయగలరు. అండ్ కసినోకి వెళ్ళి ఆడేస్తాము, ఓవర్ నైట్ రిచ్ అయిపోతాం అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే మీరు రేషియో చూసినట్టు అయితే 99% ఆఫ్ ద టైమ్ హౌసే గెలుస్తుంది. హౌస్ అంటే ఆ కసినో ఓనర్లు అనమాట. మనం గెలిచే ప్రాబబిలిటీ 1% ఉంటుంది. డబ్బులు ఏమైనా పెడితే అవి పోయినా పర్వాలేదు అనుకునేంత అమౌంటే పెట్టి ఆడండి. అసలు నన్ను అడిగితే ఆడకపోవడమే బెటర్. వేగస్ లో ఏవైనా సరే చూసి ఎంజాయ్ చేయడానికే, ఇలాంటివి కూడా ఉంటాయని తెలుసుకోవడానికి. అంతేగాని మనం ఆడి మనీ వేస్ట్ చేసుకొని వాటికి ఎడిక్ట్ అయిపోయి లైఫ్ నాశనం చేసుకోవడానికి కాదు. సో హోప్ఫుల్లీ నేను చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చా అనుకుంటున్నాను. ఇంతకీ మీలో ఎంతమంది ఇంతకు ముందు వేగస్ వెళ్ళారో నా కమెంట్స్ లలో చెప్పండి. వెళ్ళి అక్కడ మీరు ఏమేమి యాక్టివిటీస్ చేశారో కూడా నాతో షేర్ చేసుకోండి. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా వెళ్ళని వాళ్ళు అయితే ట్రై టు గో వన్స్. ఎందుకంటే నేను వీడియోలో ఎంత చెప్పి చూపించినా మీరు లైవ్ గా వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేస్తే ఆ ఫీలే వేరుంటుంది. వేగసే కాదు, ఏ ప్లేస్ అయినా అంతే కదా. ఎనీవే, వీడియో యూస్ఫుల్ అనిపిస్తే అండ్ మీకు నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.